అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో సింపుల్ వీడియో అండి. పెరుగు పులుసు చేస్తాం కదా, అది కాకుండా పెరుగు పులుసులోని వేరేది. ఇది చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి వచ్చినా కానీ కర్రీస్ చేయాలంటే లేట్ అయిపోద్ది కదా, ఇది త్వరగా చేయొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పెరుగు, ఒక ఆనియను, సాల్టు, కారం, కొత్తిమీర అండి. ఇప్పుడు దాన్ని సింపుల్గా చేసేసుకుందాము. ముందుగా అయితే ఆనియన్ కట్ చేస్తానండి. ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. సన్నగా కట్ చేసేద్దాం, చిన్న ముక్కలుగాను. నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. దీన్ని కట్ చేసి అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఆనియన్ వేసే కట్ చేసేసానండి. ఇప్పుడు మనం చేసుకుందాము. మనం పెరుగు పులుసులో అల్లము, పసుపు, పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా, అది కాదండి ఇది. ఉత్త కారంతోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేద్దాం, చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని పెరుగు వేస్తున్నానండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పెరుగు వేసుకోవచ్చు. దీన్ని బాగా మెత్తగా చేసేసుకుందాం. కొంచెం వాటర్ వేస్తున్నానండి, మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. నేనైతే కొంచెం సాల్ట్ వేసానండి, సరిపోతే లాస్ట్లో వేసుకుందాము. ఇదిగోండి, ఇలా చేసేసుకోవాలి పెరుగుని. మనం ఇప్పుడు పెరుగులోకి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసాను. ఇది బాగా వేడెక్కనివ్వాలి. దీంట్లో ఏం వేయబడలేదండి, పోపుకి ఎండుమిర్చి కానీ ఏం వేయబడలేదు. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆ పెరుగులోకి అయితే మనం 2 స్పూన్లు కారం వేసుకున్నామండి. చూడండి, చిన్న స్పూన్ అండి ఇది. ఇదిగోండి, మనం కారం అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. కారం మాడిపోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు పెరుగులో పోసేద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని అన్నీ కలిపేసుకుందామండి. ఆనియన్, తిరగమాత అన్నీ కలిసేలాగా పెరుగులో. సాల్ట్ అయితే కొంచెం తక్కువైందండి, చూశాను. ఇప్పుడు కొంచెం వేసుకుందాము. ఇది ఏముంది అనుకోకండి, చాలా టేస్ట్ ఉంది, సూపర్గా ఉంది. ఎప్పుడైనా మనకి త్వరగా కావాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. అంతేనండి, ఈజీగా 2 నిమిషాల్లో అయిపోద్ది. రెసిపీ చాలా టేస్ట్ ఉంటుంది. నేను చెప్పాను కదా 2 నిమిషాల్లో అయిపోద్దని. చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.